చూడండి ఆ ఫోటో ఒక స్కల్ప్చర్ అంటే పురాతనమైనటువంటి ఒక శిలలాగా బేసిక్గా మనం చూస్తుంటాం చూస్తారా శవపేటికల మాదిరిగా ఒక సిమెంట్తో నిర్మించినట్టు దాంట్లో కనబడుతోంది. దాన్ని పూర్తిగా ముక్కలైపోయింది. అంటే దాని ఉద్దేశం ఏంటి అని ట్వీట్ చేశారంటే ఈ ప్రపంచాన్నే అహంకారం గర్వం తలకెక్కి ఈ ప్రపంచాన్నే శాసించాలని అనుకుంటున్నాడంటూ ఆ పోస్ట్లో అలీ కమీన్ రాసుకొచ్చాడు. అమెరికా తమపై దాడి చేస్తే ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ చెప్తున్నాడు. ఇక ఇరాన్ హెచ్చరికలతో ఇజ్రాయెల్ కూడా అప్రమత్తమైంది. ఇరాన్పై సైనిక చర్యల దిశగా అమెరికా అడుగులు వేస్తోంది. ఆందోళనకారులకు ఏదైనా జరిగితే రంగంలోకి దిగుతామని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. వరుస వార్నింగ్స్తో యుద్ధం తప్పదనేటువంటి భావనలో ఉన్నాయి ప్రపంచ దేశాలు. ఆ ట్వీట్ అర్థం ఏంటి? ఆ ట్వీట్ మీకు మళ్ళీ చూపిస్తాను. దాన్ని తెలుగులో అనువదించే ప్రయత్నం చేస్తాను మీకోసం నేను. దట్ ఫాదర్ ఫిగర్ హూ సిట్స్ దేర్ విత్ arrogance అండ్ ప్రైడ్. అహంకారం గర్వంతో అలా కూర్చున్న వ్యక్తి పాసింగ్ జడ్జ్మెంట్ ఆన్ ద ఎంటైర్ వరల్డ్. ప్రపంచ దేశాలకి ఆ ఆదేశాలు ఇస్తూ వాళ్ళని జడ్జ్ చేసేటువంటి ఒక అహంకారి. హీ షుడ్ నో దట్ యాక్చువల్లీ ద టైరెంట్స్ అండ్ ఆపరేసర్స్ ఆఫ్ ద వరల్డ్ చాలామంది ఈ రకంగా ఎవరైతే చేశారో, ఈ రకంగా అణిచివేయడం, ఈ రకంగా జడ్జ్ చేయడం, ఈ రకంగా అహంభావంతో ప్రదర్శించారో, ప్రపంచాలపైన ఇబ్బందులకు గురి చేశారో, ప్రపంచం అణిచివేశారో, దాంట్లో పారాహో, నిమ్రోద్ అండ్ రెజా ఖాన్, మహమ్మద్ రెజా వీళ్ళంతా కూడా ఈ రకంగా చేసిన వాళ్ళే. వెన్ దే వర్ అట్ ద పీక్ ఆఫ్ దేర్ ప్రైడ్ వర్ ఓవర్ థ్రోన్. ఈ రకంగా అహంతో రగిలిపోయి అహంభావాన్ని చూపించిన వారంతా కూడా ప్రజల చేత తీసి నేల కొట్టబడ్డారు. దిస్ వన్ విల్ బి టు బి ఓవర్ థ్రోన్. విసిరివేయబడ్డారు. వీళ్ళంతా కూడా విసిరివేయబడ్డ వాళ్ళు. వీరంతా కూడా ఒక రకంగా చచ్చిపోయారు. నువ్వెంత నీ బతికెంత అన్నట్టుగా ట్రంప్ పేరు ఎత్తకుండానే ట్రంప్కి హెచ్చరికలు జారీ చేశారు. గర్వంతో, తలపొగరుతో, అహంకారంతో కుర్చీనెక్కి ప్రపంచ దేశాలన్నింటినీ ఆదేశిస్తూ జడ్జ్ చేస్తూ వచ్చేటువంటి ఒక అహంకారి అయినటువంటి చాలామంది కూడా కుప్పగూలిపోయారు. నువ్వెంత నీ బతుకెంత. ఇది అలీ ఖమేనీ సూటిగా ట్రంప్కి చెప్పాలనుకున్నారు. ఆయన డైరెక్ట్గా ట్రంప్ పేరు ఎక్కడ ఆ ట్వీట్లో మెన్షన్ చేయకపోయినప్పటికీ ఆయన ఆ ఫోటోలో మాత్రం ట్రంప్ మొహాన్ని పోలే విధంగా ఒక స్కల్ప్చర్ ఉంది. అది కుప్పకూలిపోయింది, ముక్కలైపోయిన ఆ ఫోటోని మనకు కనబడుతోంది. సో అసలు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఇంతటి భీకరంగా జరుగుతున్న తరుణంలో ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు ఏం చెప్తున్నాడు? ఇంకో మాట, ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఏం చెప్తున్నారంటే, ట్రంప్ కనుక నాపై ఏదైనా ఇబ్బంది గురి చేసే ప్రయత్నం చేస్తే నేను అంటే ఇరాన్ ఇజ్రాయెల్ని అంతు చూస్తాం, ఇజ్రాయెల్ వెంట పడతాం అనేటువంటి మాటని ఇరాన్ చెప్తోంది. ఇజ్రాయెల్ కూడా అప్రమత్తమైంది. ఇజ్రాయెల్ తన ఫోర్స్ని పటిష్టం చేసింది. ఇజ్రాయెల్ వారంతా సిద్ధమవుతున్నారు. ఏ క్షణమైన ఇరాన్ మాపై దాడి చేసే అవకాశం ఉంది అని చెప్పి ఇజ్రాయెల్ భావిస్తోంది. మీరు కనుక మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే ఒక్కసారి ఓపెన్ చేయండి, వరల్డ్ మ్యాప్ ఓపెన్ చేయండి. వరల్డ్ మ్యాప్లో ఇరాన్, ఇజ్రాయెల్ వీటి పక్కన ఎటువంటి దేశాలు ఉన్నాయి చూడండి ఒకసారి. సో ఈ దేశాలన్నీ కూడా ఇస్లామిక్ దేశాలు, అంటే కంప్లీట్గా ఇస్లామిక్ మతాన్ని పాటించేటువంటి దేశాలు. దాంట్లో ముఖ్యంగా ఇరాన్, ఇరాక్, తర్వాత ఖతర్, సౌదీ, హెజ్బుల్లా, హమాస్, పలిస్తానీ, ఈ దేశాలన్నీ కూడా ఆయా మత ఆచారాల్ని పాటించేటువంటి దేశాలు. సో మీకు కనుక గుర్తుంటే గతంలో ఇండియా పాకిస్తాన్ యుద్ధం సమయం తర్వాత ఇండియాకి టర్కీ దేశం సపోర్ట్ ఇచ్చింది, కొన్ని ఇస్లామిక్ దేశం కూడా మద్దతునిచ్చాయి, సౌదీ లాంటి దేశం కూడా వచ్చి మనపై ఎవరైనా అటాక్ దిగితే మన ఇద్దరం కలిసి ఒకరికొకరిని సహాయం చేసుకోవాలని ఒక నిర్ధారణకు వచ్చారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, ఈ ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్పై దాడి చేస్తున్న తరుణంలో అక్కడ 19 దేశాలంతా కలిసి వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ఇస్లామిక్ దేశాలుగా ఉన్నాం, మాపై ఎవరైనా దాడికి వస్తే మేము వదిలిపెట్టం. ఇది వాళ్ళు చెప్పిన మాట. సో నేను చెప్తాను, కువైట్, సౌదీ, ఓమన్, తర్వాత పాకిస్తాన్, ఇరాన్, తర్వాత ఆఫ్ఘనిస్తాన్, ఇవన్నీ కూడా ఇరాక్, తర్వాత లెబనాన్, సిరియా, ఈ దేశాలన్నీ కూడా మద్దతుగా నిలబడ్డాయి. మీరెవరైనా ఇరాన్పై దాడి చేస్తే మేమంతా కలిసికట్టుగా మీపై యుద్ధాన్ని ప్రకటిస్తామని చెప్పుకొచ్చాయి. అటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఇరాన్కి ఏదైనా మద్దతు వస్తారా? ఇరాన్ ఒంటరిగా పోరాడమే తప్ప ఏ దేశం కూడా మద్దతు వచ్చే అవకాశం లేదు. బికాస్ ఇరాన్కి సమస్యలు ఉన్నాయి. ఇరాక్ అంటే ఈజీగా సపోర్ట్ ఇచ్చే అవకాశం లేదు. అటు సౌదీ, ఖతార్, ఇంకేదైనా దేశాలు సపోర్ట్గా ఉంటాయా అంటే అవన్నీ కూడా అమెరికా దేశ అధ్యక్షుడైనటువంటి ట్రంప్ కబంధ హస్తాల మధ్యలో ఆయన చేజిక్కుంచుకున్నాడు ఆ దేశాలని. వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడాలు, ఆ దేశానికి పదే వెళ్ళడాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా
ఇరాన్కి ఈ దేశాలు సపోర్ట్ ఇచ్చే అవకాశం లేదు. ఒంటరిగా పోరాడమే ఇరాన్ చేతిలో ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్. అందుకే డైరెక్ట్గా అమెరికా మీద అటాక్ చేయలేక మీరు కనుక మమ్మల్ని టచ్ చేస్తే మేము ఇజ్రాయెల్ లేపేస్తాం, ఇజ్రాయెల్ అంతు చూస్తామని చెప్పి ఇరాన్ చెప్తోంది. సో ఇరాన్ మాటల్లో ఇంకొక విషయం ఏంటంటే, ఇరాన్ అంతర్గత యుద్ధం కదా అది. అమెరికాకు వేరే దేశంతో సంబంధం ఏంటి? వాళ్ళ లోపల వాళ్ళ దేశస్తులు వాళ్ళు. మరి నేపాల్లో జరిగినటువంటి జెన్జీ ఉద్యమంలో ట్రంప్ ఎందుకు మాట్లాడలేదు? ట్రంప్ ఎందుకు మౌనంగా ఉన్నాడు? శ్రీలంకలో జరిగినటువంటి ఆర్థిక మాధ్యమంతో వచ్చినటువంటి ఉద్యమంలో ఎందుకైనా మాట్లాడలేదు? బంగ్లాదేశ్ విషయం ఎందుకు మాట్లాడలేదు? అంటే ఇక్కడ ఎప్పుడైతే ట్రంప్ లాంటి వ్యక్తులు మొత్తం తన మాట నడవాలి, తను చెప్పిందే చెల్లుబాటు అవ్వాలి, తన అహంకారమే కనబడాలని రకంగా విర్రవీగుతూ ఉంటారో అటువంటి వ్యక్తులకి ఎదుటి వాళ్ళు ఏం చెప్పినా పట్టదు. సో ఇక్కడ ఇరాన్ అనేది వాళ్ళు గతంలో రాచరిక పోకడలు ఉండేవి, రాచరిక పోకడల నుంచి కాస్త ఇస్లామిక్ దేశం, ఇప్పటికీ రాచరిక పోకడలు ఉన్నాయి. అలీ ఖమేనీ డైరెక్ట్గా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి ఏం కాదు. ఆయన తర్వాత ఉండేటువంటి వ్యక్తులు ప్రజల చేత ఎన్నుకోబడతారు. అంటే కింది స్థాయిలో ఆయన సుప్రీంటర్గా ఆయన ఉంటే ప్రెసిడెంటో లేకుంటే ఆ దేశానికి సంబంధించి ప్రధానో డైరెక్ట్గా ప్రజల చేత ఎన్నుకోబడతారు. అది ఇంకా రాచరిక పోకడలకు సంబంధించి ఆనవాళ్ళే. కానీ గతంలో ఆయన అధ్యక్షుడిగా అవ్వక మునుపు 47 ఏళ్ల క్రితం అక్కడ కొంత వింత పోకడలు ఉండేవి, కొంత ప్రభుత్వాలు వేరుగా ఉండేవి. ఆ తర్వాత ఏరి కోరి మరి ఇస్లామిక్ దేశంగా మార్చుకున్నారు దేశానికి సంబంధించినటువంటి పోరాట యోధులు, దేశానికి సంబంధించి పోరాడిన వాళ్ళంతా కూడా. ఇప్పుడు మళ్ళీ ఇస్లామిక్ వద్దు, మళ్ళీ వేరే దేశంగా మారాలి అనే రకంగా అంతర్యుద్ధం కొనసాగుతోంది, ఆర్థిక మాంద్యం కొనసాగుతోంది, డబ్బులకు ఇబ్బంది అవుతోంది, అన్ని రకాలుగా కుప్పగూలిపోయింది ఒక రకంగా దేశం. ఈ సిచ్యువేషన్లో వాళ్ళంతా ఏదో వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారు, వాళ్ళకి చేతనైతే ప్రజల్ని ఒప్పించుకుంటారు, మెప్పించుకుంటారు, అక్కడ జరిగే అంతర్యుద్ధాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతారు. నిన్నెవడు పిలిచాడు? అసలు నువ్వెవరు పోవడానికి? మరి నిజంగానే నీకు ఆ దేశం, ఒక దేశం ఈ రకంగా కుప్పగూలిపోతోంది, ఇబ్బంది పడుతోంది, సో నా అటెండెన్స్ అక్కడ తప్పనిసరి, నేను మాట్లాడాల్సిందనే భావనలో కనుక ట్రంప్ ఉన్నట్టయితే శ్రీలంక విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నాడు? నేపాల్ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నాడు? మొన్నటికి మొన్న బంగ్లాదేశ్ విషయం ఎందుకు మౌనంగా ఉన్నాడు? అంటే తనకు కావాల్సింది దేశాలని కూడా తన మాట వింటారు. శ్రీలంక ఏదైనా అమెరికా మాట వినాల్సిందే, అగ్రరాజ్యం అని చెప్పి. నేపాల్ వినాల్సిందే. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ఈ 3 దేశాలు జరిగినప్పుడు 3 దేశాలు కూడా అనుకూలంగానే ఉంటాయి అమెరికాకి. ఇరాన్ మాత్రం అనుకూలంగా లేదు. ఇరాన్ వాళ్ళు చాలా రోజుల క్రితం నుంచి, అంటే సుమారుగా అలీ ఖమేనీ సుప్రీంటర్ అయినప్పటి నుంచి కూడా అమెరికా చేజారిపోయింది ఇరాన్ అనేది. కాబట్టి ఎలాగైనా సరే ఇరాన్ని తన చేజిక్కించుకోవాలనే ఒక దురుద్దేశంతో మళ్ళీ అలీ ఖమేనీ తన మాట వినడం లేదు కదా అని చెప్పి ఈ రకంగా అవకాశం వచ్చింది. ఏమని? కోతి కొబ్బరి చిప్ప దొరికిన చందంగా అక్కడ అంతర్యుద్ధం కాస్త ట్రంప్కి ఒక అవకాశం దొరికింది. ఆ అంతర్యుద్ధంలో నుంచి నేను ఎలా ఎంట్రీ ఇవ్వాలి, నేను ఎలా పోవాలి, నేను ఎక్కడ అలీ ఖమేనీ మొత్తం లేకుండా చేయాలి, రకరకాల ప్రయత్నాలు. ఇది ఒకటే కాదు, వాళ్ళకి సంబంధించిన ఆర్మీ బలగాలని కూడా సిద్ధం చేశారంట అలీ ఖమేనీని హతమార్చి కొత్త అధ్యక్షుని తీసుకురావాలని. వెనిజువెలా అధ్యక్షుడు మడ్రోని తన భార్య సిలియోని ఏ రకంగా అయితే అదుపులోకి తీసుకున్నారో అదే మాదిరిగా అలీ ఖమేనీని సాధ్యమైతే అదుపులోకి తీసుకోవాలి, లేదనంటే అక్కడ డైరెక్ట్గా హతమార్చాలి. ఈ స్కెచ్ ఆయన వేయడంతో ఇది ముందుగా పసిగట్టిన అలీ ఖమేనీ ఒక పటిష్టమైనటువంటి భద్రతా మధ్యలో ఒక బంకర్లో దాక్కున్నాడు. అదొకటే కాకుండా రష్యాతో ఆల్రెడీ మీటింగ్ ఏర్పాటు చేశారు. రష్యా అవకాశం ఇస్తే రష్యా దేశంలోకి నేను ఎంట్రీ ఇస్తానని చెప్పి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇదంతా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ సమయంలో ట్రంప్కి బిగ్ వార్నింగ్ వచ్చింది. చాలామంది హేమాహేములు నీకంటే అహంకారులే నేలకొరిగారు, మట్టిలో కలిసిపోయారు, నువ్వెంత, నీ బతుకెంత అన్నట్టుగా ఇప్పుడు అలీ ఖమేనీ ట్వీట్ చేయడం, ఆ ట్వీట్ని పైన మీరు చూస్తున్నారు. సో మీరు కనుక తోక జాడించి మాపై దాడి చేయాల్సి వస్తే మేము ఇజ్రాయెల్పై అటాక్ చేస్తామంటున్నారు. ఒకసారి అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎటువంటి ఆందోళనలు వ్యక్తమవుతూ ఉన్నాయి, ఇరాన్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ విజువల్ చూద్దాం.